పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 51వ సంకీర్తన 12వ వచనం. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము రక్షణానందము. ప్రియులారా, రక్షణానందము తిరిగి దయచేయము. ప్రభువా, తిరిగి నీ సంతోషముతోనూ రక్షణానందముతోనూ నన్ను నింపుము అని ఎంతో బ్రతిమాలి ప్రార్థించుట మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, రక్షణానందము తిరిగి పొందుట ఎలాగునని దావీదు ఆలోచించాడు. పాత నిబంధన కాలమందు ఒక మనుష్యుడు నేరము చేసిన ఎడల ఒక మేకపిల్లను లేదా ఎద్దును లేదా పావురమును తీసుకొని రావాలి. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదని బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తోంది. ఒక మనుష్యుడు పాపము చేసినప్పుడు పాపక్షమాపణ నిమిత్తము బలిపశువును ఎన్నుకొని దానిని పరిశుద్ధ స్థలమందు గల బలిపీఠం ఎద్దుకు తెచ్చేవాడు. తన చేతులను ఆ బలిపశువుల మీద నుంచి తన పాపములను దాని మీద మోపుచున్నాడు. తరువాత ఆ బలిపశువు బలిపీఠము మీద వధించబడుచున్నది. దాని రక్తమును యాజకుడు తీసి పాపము చేసిన వాని మీద జల్లుచున్నాడు. అతని పాపము తొలగించబడి పరిశుద్ధపరచబడుచున్నాడు. ప్రియులారా, ఇది ధర్మశాస్త్ర కాలమందు దేవునిచే అనుగ్రహింపబడిన నియమముగా ఉంది. అయితే పాపము చేసిన దావీదు నేత్రములు గొర్రెపిల్ల బలి అవతల నుండిన బలిని చూచాడు. అదే కల్వరి శిలువలో క్రీస్తు త్యాగము. గొర్రెలు, మేకలు, పావురములను గూర్చి ఆలోచించిన దావీదు దేవునితో ఇట్లా అన్నాడు: నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును, దహన బలి నీకిష్టమైనది కాదు అని. ప్రియులారా, ఒకప్పుడు దేవుని చిత్తానుసారముగా నడిచిన దావీదు దేవునితో సంచరించిన దినముల యందు ఒకటి తెలుసుకున్నాడు. అదేమిటో తెలుసా? దేవునికి ఇష్టమైన బలులు విరిగిన మనస్సు. కాబట్టి బలులు అర్పించుట కంటే విరిగిన మనస్సుతో పశ్చాత్తాపముతో దేవుని సన్నిధానములో వచ్చుటను ప్రభువు కోరుచున్నాడని గ్రహించాలి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా చెప్తుంది. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనములో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయును అని. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, రక్షణ ఎంతో విలువగలది. యేసుక్రీస్తు విలువగల రక్షణ కొరకు తన విలువగల రక్తాన్ని కార్చారు. మీ కొరకు రక్షణను సిద్ధపరిచాడు. పరలోక దేవుని విలువ త్యాగము మీ విమోచనమునకు మార్గముగా ఉన్నది. ఇలా ఉండగా ఇంత గొప్ప రక్షణను గూర్చి మీరు నిర్లక్ష్యముగా నుండిన ఎడల రాబో శిక్షను ఎలాగూ తప్పించుకొందురు? కనుక రక్షణానందమును మరలా తిరిగి పొందుకోవడానికి దావీదు ఎంత ప్రయాసపడ్డాడో, తిరిగి ఆ రక్షణానందాన్ని మనమును పొందుకుందాం. దేవుని కృప మీ మీద, మీ కుటుంబం మీద మెండుగా ఉండును కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు వెన్ తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి
సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండండి. రక్షణ లేక నశించిపోతున్న అనేక మంది బిడ్డలకు రక్షణ భాగ్యమును అనుగ్రహించండి. నీ రక్షణ ఆనందము మరలా మాకు పుట్టించుమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము. నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు. వారిని దీవించండి. నూతన ఆశీర్వాదములు వారికి దయచేయండి. తండ్రి, నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి బిడ్డను దీవించి నీ కృపలో ఇంకను వర్ధిల్ల చేయమని, దినదీవెనలతో నింపమని మీ కుమారుడును మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.